ఈరోజు త్వరగా రెడీ అయిపోయి కాలేజ్కి త్వరగా వెళ్దాం అనుకున్నాను. ఎందుకో లాస్ట్లో చెప్తాను. మా బుడ్డ చూడండి బ్యాగ్ నాకు ఇచ్చేసేదేమో నడుచుకుంటూ డ్యాన్స్ వేసుకుంటూ వస్తుంది. దాన్ని ఏమో స్కూల్లో డ్రాప్ చేసేసాను. నేను జాయిగా నడుచుకుంటూ మా కాలేజ్కి వచ్చేసాను. ప్లేస్ చూసారా, చాలా బాగుంది కదా. ఈ ప్లేస్ చాలా బాగుంటుంది ఎందుకంటే చుట్టూ మొక్కలే. క్లాస్కి వచ్చి బాగా రాసేసుకున్నాను. సార్లు రాసినప్పుడు అడగరు, రాయలేనప్పుడు అయితే నోట్స్ అడుగుతారు. ఈలోపు ఆకలేసిందని చెప్పి మా ఫ్రెండ్ ఫ్రూట్ తెస్తే తినేద్దామని చెప్పి తినేసాము. అది చూడండి ఫోను నోట్స్ రెండు రాసేస్తుంది. మధ్యాహ్నం భోజనం చేసేసి బయటకు వెళ్దాం కదా అని చెప్పేసి బయటకు తీసుకొచ్చారు మా ఫ్రెండ్స్. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మా ఫ్రెండ్ చూడండి ఇక్కడ తినేస్తుంది. ఎక్కడ అయిపోతాయేమో నన్ను బయట. ఈలోపు క్లాస్కి వెళ్తే రేపు పొద్దున్న ట్రిప్ ప్లాన్ చెప్తున్నారు ఫన్నీగా మా క్లాస్లో అన్నయ్య. ఈలోపు మా సార్ పిలిచారని చెప్పి మీటింగ్ అని చెప్పారు, వెళ్ళారు. రేపు పొద్దున్న కొంతమంది నాన్ వెజ్ అంట, వెజ్ తింటారంట. నాన్ వెజ్ తిన్నంటావా? ఇక నీ బతుకంతా బీరకాయలు, ఆనపకాయలు, కాకరకాయలు తొక్క తోట కూడా తిని బతకాల్సిందే. డిపార్ట్మెంట్స్లో టైల్స్ వేస్తున్నారని చెప్పేసి మా సార్ వస్తువులన్నీ బయట పెట్టమన్నారని మా క్లాస్ వాళ్ళందరూ హెల్ప్ చేస్తున్నారు. అన్ని వస్తువులు బాగానే బయట పెట్టేశారు. చూడండి ఎంత క్లీన్గా చేసేస్తున్నారు. లాస్ట్లో చెప్తానని చెప్పాను కదా. రేపు పొద్దున్న మా సార్ ట్రిప్ ప్లాన్ చేశారు. ఎక్కడికనేది రేపు వీడియోలో తెలుసుకుందాం. వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు కానీ ఫాలో చేసుకోవట్లేదు. ఫాలో చేసుకోండి ఫ్రెండ్స్. మీకు నచ్చిన ట్రిప్ ప్లేస్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బ్యాడ్ కామెంట్ చేయొద్దు. సపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్.